వేసుంటాను అంటారంటే మీరు కాదు. నాదే మళ్ళీ బ్యాక్ వేసేయండి డబ్బులు. సరే అయితే బబుల్ గమ్ బ్యాలెన్స్. ఓకే, తప్పకుండా వేసేస్తాం. చెప్పనా? మీరు ఒక చిన్న పని చేయాలి. ఏంటి? ఒక పాట పాడండి. ఓ నాయన, ఇప్పుడు వీళ్ళందరి ఇక్కడి నుంచి పారిపోతాను నేను పాడితే. అవకాశమే లేదు. అక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిటింగ్. ఇక్కడ వాళ్ళు అసలు ఇక్కడి నుంచి కదలరు. నో, మీరు పాడండి. వద్దండి ప్లీజ్. అర్రే, డబ్బులు ఇద్దాం అనుకున్నానే. జస్ట్ సరే అయితే ఎలా పాడినా డబ్బులు ఇస్తారా? అయితే నా ఫేవరెట్ హీరో పాట పాడతా. ఓకే, అంటే మా జనరేషన్ హీరో. ఓహో, మీరు చూస్తే చాలా యంగ్ గా ఉన్నారే. అంటే నువ్వు నేను ఇద్దరం ఎంగేసు. మా అమ్మమ్మ గారి జనరేషన్ మీరు. నువ్వు నేను ఇద్దరం ఎంగే. సరే పాడండి. గ్రీకు వీరుడు నా రాకుమారుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. చాలు 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 చాలు. చూడండి, ఈ పాట పాడినందుకు మేము మీకు డబ్బులు ఇవ్వట్లేదు, మీరే మాకు డబ్బులు ఇవ్వాలి. ఇది మా స్కానర్. ప్లీజ్ స్కాన్ అండ్ ప్లీజ్ పే మనీ తర్వాత. ఓకేనా బాబు? గుర్తుపెట్టుకో ఈవిడ ఫేస్. ఓకే, అడ్రస్ కూడా తీసుకో, ఆధార్ కార్డు. చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హలో ఎవ్రీవన్. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో నేను మాట్లాడద్దా? వెళ్ళిపోవాలా ఏంటండి? మీ ఏం లేదు, మనం ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసామంటే మాట్లాడలేం. ఓకే, కింద చూసి మాట్లాడాలా? కాసేపు మీరు చూసి మాట్లాడాలా? ఆ కెమెరా చూడండి, మాట్లాడేయండి. ఒక్కటే నిమిషం. బాయ్స్ ప్లీజ్, మాలాంటి యంగ్ గర్ల్స్ ని డిస్టర్బ్ చేయకండి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఓకే, సైలెన్స్. మాట్లాడండి. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో నేను హీరోయిన్ మదర్ రోల్ వేసానండి. మై డార్లింగ్ రమ్య తన మదర్ కింద రెండోసారి వేస్తున్నాను. ద మోస్ట్ స్వీటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ ఎవర్. అండ్ అంకిత్, మీ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అండ్ ఇంద్రజ గారితో కూడా వర్క్ చేసే అవకాశం దొరికింది. ముఖ్యంగా రావు రమేష్ గారితో నేను ఏ సినిమాలో ఆయనతో వర్క్ చేసే అవకాశం దొరికినా కూడా నేను ఆయన ఒక చిన్న వర్క్షాప్ కింద వాడుకుంటూ ఉంటాను. స్క్రిప్ట్ చూసిన తర్వాత, సార్ స్క్రిప్ట్లో ఇలా ఉంది, మీరు ఇలా ఎలా చేయగలిగారు అని అడుగుతారనమాట. సో ఆయన దగ్గర చిన్న స్మాల్ సైజ్ యాక్టింగ్ క్లాసెస్ తీసేసుకుంటూ ఉంటాను అక్కడ సెట్ మీదే. నేను ఆయనతో ఎప్పుడు వర్క్ చేసిన. సో హీఈస్ బీన్ మై ఇన్స్పిరేషన్ అండ్ మై గైడ్ అండ్ మై మోటివేషన్. అండ్ చాలా థ్యాంక్ యూ సార్. ఎవ్రీ సెట్ ఐ వర్క్ విత్ యూ ఈజ్ ఎ న్యూ లెర్నింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రీ వర్క్షాప్స్ అన్నిటికీ. ఇంకా ఈ సినిమాలో హర్షవర్ధన్ గారు నా హస్బెండ్ వేశారు. ఆయనతో ఒక 3 మూవీస్ చేశాను కపుల్ కింద. ఆయనతో కూడా అంతే, కామెడీ టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇట్స్ మై ప్రివిలేజ్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ PVS స్టూడియోస్ అండ్ లోకమాతి ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ తబితా సుకుమార్ ఫర్ ప్రెజెంటింగ్ దిస్. తబితా సుకుమార్ గారు ఇక్కడ లేరు, but I just want to say one thing about her is that ఆవిడ యూట్యూబ్ లో చూస్తున్నారు. తబిత గారు, తబిత గారు, అల్లు అర్జున్ గారు మంచి సినిమాలు ప్రజెంట్ చేస్తున్నారు. ఆవిడ గాంధీ తాత చెట్టు అని కూడా ఒక మంచి కంటెంట్ బేస్డ్ సినిమా ప్రజెంట్ చేశారు రీసెంట్గా. ప్లస్ ఇంత మంచి కంటెంట్ బేస్డ్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న తబిత గారికి కంగ్రాచులేషన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ లేరు కానీ థ్యాంక్ యూ సుకుమార్ సార్ అండ్ పుష్ప గారు. వాళ్ళని నేను సెట్లో చూస్తుంటాను బికాజ్ ఐఎమ్ ఇన్ పుష్ప 2. సో థ్యాంక్ యూ సో మచ్. అవునా? నిజమా? పుష్ప వదిలి నేను నా మరిది ఇంకా రాలేదు. వదిలేస్తే కథ చెప్పేసి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఇంత ఫన్నీ మూవీ, ఇట్స్ ఎ వెరీ ఫన్ ఫీల్డ్ మూవీ. ప్లీజ్ వాచ్ ద మూవీ. And thank you Bhaskar Bhatla garu for giving wonderful lyrics for this movie. Thank you everyone. Thank you so much Bindu garu. Thank you. And Randi, mana creative producer Gopal garu. Cheppandi Gopal garu, మేము అడిగినటువంటి ప్రశ్న సూటిగా సమాధానం